అందరికీ నమస్కారం. మీ వీడియోలో నిడదవోలు జంక్షన్ వద్ద యార్డ్ రీమోడలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో దానికి సంబంధించిన అప్డేట్ ఇది. ఈ నిడదవోలు జంక్షన్ అనేది మీకు విజయవాడ రాజమండ్రి సెక్షన్లో ఉంటుంది. పైగా ఒక 2 సంవత్సరాల క్రితం నిడదవోలు భీమవరం జంక్షన్ డబ్లింగ్లో భాగంగా ఇక్కడ కొత్త ప్లాట్ఫామ్లు అయితే రావాలి. సో అప్పుడైతే కట్టలేదు. ప్రస్తుతం ఈ నిడదవోలు భీమవరం జంక్షన్ మధ్య ఈ ఉన్న డబుల్ లైన్లో మీకు గూడ్స్ ట్రాఫిక్ కూడా బాగా పెరిగింది. సో దాన్ని హ్యాండిల్ చేయడం కోసం కూడా ఇక్కడ యార్డ్ రీమోడలింగ్ వర్క్స్ అనేది చేస్తున్నారు. సో కొత్త ప్లాట్ఫామ్స్ ఎన్ని వస్తాయి అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. మీకు అటువైపు గూడ్స్ కనిపిస్తుంది కదా, అటువైపు ప్లాట్ఫామ్ బేస్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయింది. సో అది వన్స్ కంప్లీట్ అయితే 1-2 అనేది కన్ఫర్మ్గా చెప్పగలను. సో ఇప్పటికైతే క్లారిటీ లేదు. సో అటువైపు జరుగుతున్న పనులను ఈ నెక్స్ట్ వీడియో క్లిప్లో చూపిస్తాను. సో 2 డిఫరెంట్ డేస్లో వీడియో క్లిప్స్ తీయడం జరిగింది. అలాగే నిడదవోలు జంక్షన్ అవుటర్లో కూడా టువర్డ్స్ భీమవరం వైపు యార్డ్ రీమోడలింగ్ జరుగుతుంది. ఆల్రెడీ టువర్డ్స్ రాజమండ్రి సైడ్ కూడా జరిగింది, ఇందాక చూపించినట్టు. సమ్ లూప్ లైన్స్ కూడా ఎక్స్టెండ్ అయ్యాయి. అలాగే ఇటువైపు టువర్డ్స్ భీమవరం సైడ్ కూడా జరుగుతున్నాయి వర్క్స్. మీరు ఆ ఓహెచ్ అలైన్మెంట్ చూస్తే మీకు కొత్త లైన్స్ వచ్చేటట్టు కనిపిస్తాయి. సో ఇది ఈవినింగ్ పూట తీసాను, మీకు కొద్ది క్లారిటీ కూడా తక్కువే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియో క్లిప్లో మీకు మా ఫ్రెండ్ తీసిన వీడియో క్లిప్ అది. ఇది సేమ్ ఇందాక ఎక్కడైతే స్టార్ట్ చేశానో నిడదవోలు జంక్షన్ అవుటర్లో. సో ఈ ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదుగా పోవడం వల్ల మీకు ఇటు వర్క్స్ కనిపిస్తాయి. సో ఇక్కడైతే బేస్ ప్లాట్ఫామ్ బేస్ వర్క్స్ అయితే స్టార్ట్ అయింది. సో వస్తే ఇదే 4th ప్లాట్ఫామ్ అవ్వచ్చు. అండ్ 5th ప్లాట్ఫామ్ వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. అండ్ దాని అవతల కూడా ఇంకా ట్రాక్స్ వస్తున్నాయి. అండ్ ఇంకా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇంతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.